కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇంటిని సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకుండా మున్సిపల్ అధికారులు కూల్చేశారని సుప్రీంకోర్టు న్యాయవాది చంద్రాల గోపీకృష్ణ చెప్పారు. వెంటనే బాధితుడు శ్రీపతి వెంకటాచలంకు నష్టపరిహారం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. బిఆర్ గవాయ్ అండ్ కేవి విశ్వనాథ్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్టికల్ 142 కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారంగా జడ్జిమెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది, బుల్డోజర్ జస్టిస్ అని. దీని పరంగా మున్సిపాలిటీ వారు ఏదైనా కన్స్ట్రక్షన్ ఏమైనా మేము ఎవరైనా ఇల్లీగల్గా కట్టినా ఎంక్రోచ్ అయినా కూడా వాళ్ళకి ప్రేయర్ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకోవాలి, వాళ్ళకి ఆపర్చునిటీ ఫర్ హీరింగ్ ఇవ్వాలి, వినాలి. విన్న తర్వాత ఆర్డర్ పాస్ చేస్తే వాళ్ళకి అప్పీల్కి వెళ్ళటానికి టైం ఇవ్వాలి. అప్పీల్ అథారిటీ కూడా కోర్టు వారు ఏమైనా డిసైడ్ చేస్తే దానికి ప్రేయర్గా నోటీస్ తెలియపరచాలి, తర్వాత వచ్చి పంచనామా చేయాలి. ఇలా చెయ్యకుండా వచ్చి అన్యాక్రాంతంగా వచ్చి పగలగొడితే వాళ్ళ మీద కాంపన్సేషన్ అంతా వాళ్ళ మీదే తీసుకోవాలని జస్టిస్ గవాయ్ గారు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్. మనం అందరం కూడా భారతదేశంలో ఉంటున్నాము, భారత రాజ్యాంగాన్ని లోబడే మనం జీవించాలి, చట్టానికి వ్యతిరేకంగా కాకుండా. కానీ మన మున్సిపల్ కమిషనర్ గారు ఆర్టికల్ 142ని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని గైడ్లైన్స్ని జడ్జిమెంట్ వైలేట్ చేసి అన్యాక్రాంతంగా మా క్లయింట్ల ఆస్తిలోకి చొరబడి డిమాలిష్ చేశారు. ఎటువంటి ఆయన పార్టీగా ఉన్న కేసులో కూడా ఎటువంటిది పిటిషన్ వేయకుండా ఏమండి ఇలా డిమాలిషన్ చేస్తున్నాము, మాకు బలాన్ పర్మిషన్ వచ్చింది అని కానీ, బలాన్ ఆర్డర్ ఇవ్వండి అని కానీ, ఇలా ఈరోజు వెళ్తున్నామని ఆయన పార్టీగా ఉన్న కేసులో కూడా తెలియపరచకుండా చేసి డిమాలిష్ చేయటం చాలా అన్యాక్రాంతం. నా క్లయింట్కి భారీ నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంతటికీ బాధ్యత కమిషనర్ గారు వహించాల్సి వస్తుంది. నా క్లయింట్ తీసుకునే చట్టపరమైన చర్యలకు ఆయన బద్దుడై ఉండాల్సి వస్తుంది. ఆయనే హైకోర్టులో ఒక రకంగా కౌంటర్ రాశారు, OS 409లో కౌంటర్ స్టేట్మెంట్ కూడా డిఫరెంట్గా కాంట్రాగా రాసుకున్నారు. ఆయనకు అన్నీ తెలుసు. కావాలని అన్యాక్రాంతంగా మా ఆస్తులకు చొరబడి, మా క్లయింట్ ఆస్తులకు చొరబడి ఈ విధంగా డిమాలిష్ చేయడం జరిగింది వితౌట్ కోర్ట్ ఆర్డర్. అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వైలేషన్ చేశారు. అలాగే గతంలో కూడా 9-10 అప్పుడు 9-10 ఆయన ఎక్స్పర్ట్ అయిపోయి మా క్లయింట్ ఆస్తులను డిమాలిష్ చేయడానికి వచ్చినప్పుడు కూడా అప్పుడు ఆయన ఆర్డర్ చూసి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ రోజున మేమందరం వీళ్ళు మా క్లయింట్స్ జనసేన పార్టీకి చెందిన వాళ్ళు. ఆ రోజున జనసేన పార్టీ ఆఫీసులో బండి రామకృష్ణ గారు, సామినేని ఉదయభాను గారు, ఇంకో లేడీ చైర్మన్ ఎవరో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీటింగ్ జరుగుతుందంటే అక్కడ రమ్మంటే రామకృష్ణ గారు మా క్లయింట్లు జనసేన పార్టీ సైనికులతో 200 మంది ప్లస్ వాళ్ళతో పాటు నేను కూడా కలిసి రామకృష్ణ గారిని అక్కడ కలవడం జరిగింది. రామకృష్ణ గారు కాగితాలు ఇవ్వండి, నేను దీన్ని చూసి మా లీగల్ అడ్వైజర్కి చూపించి మాట్లాడతాను అన్నారు. తర్వాత మా క్లయింట్లు బండి రామకృష్ణ గారికి కాగితాలన్నీ ఇవ్వగా చూపించుకుని అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పడం కూడా జరిగింది ఆ క్లయింట్కి. ఈ కోర్టులో OS 409/2025లో ఆ 2 కౌంటర్లు ఆయనే దగ్గర పెట్టి చదువుకోమనండి, ఇంకేం చెప్పకల్లా. 2 కౌంటర్లు ఆయనకే తెలుస్తాయి కరెక్ట్గా. ఆయన సొంతకాలు పెట్టిన కౌంటర్లు, స్టేట్మెంట్లు 2 పక్కన పెట్టి చదువుకోమనండి. హైకోర్టుది ఇక్కడిది రెండిటివి ఇదిగోండి, ఆయన సొంతకాలే ఉన్నాయి. హైకోర్టులో వేసింది ఇక్కడివి. ఎందుకు ఇలా ఆ కౌంటర్కి ఈయన ఈ స్టేట్మెంటు కౌంటర్ ఎందుకు వ్యతిరేకంగా రాసుకున్నారు? ఆయన ఇచ్చిన అఫిడవిట్లే ఉన్నాయి హైకోర్టులో, ఇక్కడ ఇచ్చారు ఆయన. డిపార్ట్మెంట్ గారికి ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చిందని ఇచ్చారో చూపించమనండి. రేపు కోర్టుకి పిటిషన్ వేస్తాను సార్, అది ప్రొడ్యూస్ చేయాలి అన్నీ. ఈ మామూలుగా పోలీసు బందోబస్తు కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారు ఒక లెటర్ ఒకటి విడుదల చేసేది, డిపార్ట్మెంట్ ఇచ్చింది. దాంట్లో మేము చూడలేదు కదా, మేము కోర్టు ద్వారా అడుగుతామండి. దాంట్లో ఏ కోర్టు ద్వారా ఇచ్చిన రాశారో లేదో బందోబస్తు, ఏ కారణం చేత పోలీసు వారు వచ్చారో ఆయనే చెప్పాల్సిన బాధ్యత ఆయనదే, మున్సిపల్ కమిషనర్ గారిది. ఏ కోర్టు ఆర్డర్ ప్రకారం పోలీసు వాళ్ళని ఎందుకు ఇంత ఫోర్స్ కావాలి? ఇన్ని 200-300 మంది పోలీసులా? అన్ని మొత్తం జిల్లా మొత్తం ఉన్న SIలు CIలు రావటమా? అంతా తెలియాలిగా. ప్రతి ఆయనే చెప్పుకోవాలి. వాళ్ళు కొన్నది 1941లో.
1941 అంటున్నారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు OS 342/84 వేశారు. ఆ కేసు డిస్మిస్ అయిపోయింది. దాని మీద అప్పీలు వేశారు. AS 69/91, అది 99లో డిస్మిస్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు డిక్లేర్ చేయండి ఈ ఆస్తి మాదని రికవరీ పొజిషన్ చేశారు. అది 2009లో ఒకసారి, 2017లో ఒకసారి, 2024లో ఒకసారి డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ కింద కొట్టేయబడింది. 1941 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే కూడా 85 ఏళ్ళు. ఎవరన్నా ఆస్తి కొన్నవాళ్ళు 41లో కొన్నవాళ్ళు వాళ్ళ స్వాధీనంలో ఉన్నట్టుగా 85 సంవత్సరాల మట్టి కూడా ఈ ఆస్తిలో వాళ్ళ స్వాధీనం కానీ వీళ్ళదని కానీ ఏ కోర్టు డిక్లేర్ చేయాల. లోయర్ కోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ, హైకోర్టులు కానీ ఎక్కడా డిక్లేర్ చేయాల. వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా మా క్లయింట్లు మీద ఆస్తి వాళ్ళు అన్యాక్రాంతం చేస్తున్నారు, అవి అన్నీ ప్రచారం చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, అలాగే వీళ్ళు ఆ సర్వే నెంబర్ తప్పేసుకున్నారు అని చెప్పి అంటున్నారు. సర్వే నెంబర్ ఏం తప్పేం కాదు సార్. OS 342/84లో జడ్జిమెంట్ ఇచ్చారు. కొండపల్లి వాళ్ళు దాఖలు చేసుకుంది తోట వాళ్ళ ఫ్యామిలీ మీద. దాంట్లో 12వ పేరాలు డీటెయిల్గా చెప్పారు. దాంట్లో కొండపల్లి వాళ్ళు ఫ్యామిలీలోనే ఒక మెంబర్ అయినట్టు PW2గా ఎగ్జామిన్ అయిన ఈ ఆస్తి 379/1Aగా సబ్ డివిజన్ అయిపోయింది 1964లోనే అని చెప్పడం జరిగింది. ఈ ఆస్తిని ఎకరం 59 సెంట్లు వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు పంచుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి 53 సెంట్లు భూమి వచ్చింది జరిగింది. ఈ దావా వేయటంగా ముందే ఈ దావాలో చూపబడిన సాక్షిగా చూపబడిన PW2 నేను ఈ దావా వేయటంగా పూర్వమే నా ఆస్తిని అమ్ముకోవటం కూడా జరిగింది అని కూడా రాశారు. ఈ ఆస్తి మా స్వాధీనంలో లేదని కూడా రాయటం జరిగింది జడ్జిమెంట్లో వాళ్ళ సాక్ష్యాల్లో. ఇది జరిగిన వాస్తవం. వీళ్ళకి ఏ హక్కులు లేవు. హక్కులు ఉంటే 85 ఏళ్ళ మట్టి ఆగుతారండి. అలాగే కమిషనర్ గారికి అన్నీ తెలుసు అని చెప్పి ఇవన్నీ కరెక్టే అని చెప్పి హైకోర్టులో ఆయనే ఎదుగోండి ఆయన సొంతకాలతో ఆయన దాఖలు చేసిన కౌంటర్ అండి. ఇక్కడ కోర్టులో చూడండి ఏ విధంగా దాఖలు చేశారో. ఈ కౌంటర్ స్టేట్మెంట్ దాఖలు చేసింది ఆయన. ఈ కోర్టుకు వచ్చి ఎందుకు పిటిషన్ ఇట్లా అండ్ స్టేటస్కు ఎందుకు వికెట్ చేశారు, నేను డిమాలిష్కి వెళ్తున్నాను, ఈ కారణం చేత వెళ్తున్నాను, నాకు బలానా వాళ్ళు ఆర్డర్ ఇచ్చారని. కానీ ఏ ఆర్డర్ ఉందండి? ఒక ఆర్డర్ చూపించమని డిమాలిష్ చేయమని. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ నేను పాటించలేదు అని చెప్పారా? ఎందుకు పాటించలేదండి ఆయన కమిషనర్ గారు? కాబట్టి ఆయన డిమాలిష్ చేసింది చట్టపరకంగా వ్యతిరేకం, రాజ్యాంగబద్ధానికి వ్యతిరేకం. కాబట్టి ఆయన చెల్లింది. దీనికంతటికీ కాంపన్సేషన్ బాధ్యత ఆయనే వహించాలి. మేము దీని మీద లీగల్గా ఆయన చేసిన దానికి వైలేట్ చేశారు కాబట్టి ఆర్టికల్ 142 కానీ చట్టపరంగా లేదు. కోర్టు ఆర్డర్ కూడా ఎటువంటి తీసుకోకుండా డిమాలిష్ చేశారు కాబట్టి మేము చట్టపరంగా చర్య తీసుకుంటున్నాం. మా క్లయింట్ చట్టపరంగా చర్య తీసుకుంటాడు. మున్సిపల్ కమిషనర్ మీద ఆయన మీద అండి ఆయనకే తెలిసి చెబుతున్నారు కదండి. ఈ కౌంటర్కి సమాధానం హైకోర్టులో ఎందుకు ఈ కౌంటర్ వేశారు? అన్ని హక్కులు ఉన్నాయి ఈ సర్వే నెంబర్లో. అప్రూవల్ ప్లాన్ 22లోనే అయిపోయింది. దానికి ఆయనకు తోట నరేంద్ర బాబు గారికి ఇచ్చాము. పర్మిషన్ ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, అందుకని ఇచ్చాం. ప్లాన్ అప్రూవల్ చేశారు. చూడండి, అలాగే మీరు అక్కడ దాకా అంటారు మా క్లయింట్ చేత 5 లక్షల చిల్లర కట్టించుకుని ప్లాన్ ఆర్డర్ కూడా ఇవ్వటం చూపిస్తాను ఒక్క నిమిషం. వీళ్ళు కట్టించుకుని వాళ్ళకి ఆర్డర్ కూడా ఇవ్వటం జరిగింది. ఇదిగో ఏ రోజున 18 డిసెంబర్ 2020 మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్. ఏంటి సార్, ఈ పర్మిట్ ఆర్డర్ ఆయనే ఇచ్చి వాళ్ళే వచ్చి డిమాలిష్ చేస్తున్నారు. ఇలా ప్లాన్ ఇచ్చాము బలానా రోజు అని కోర్టుకి ఏమైనా తెలియపరిచారా? మేము ఇలా పర్మిట్కి ఆర్డర్ ఇచ్చామని కానీ ఇచ్చి మేము ఈ కారణాల చేత డిమాలిష్ చేస్తున్నామని కోర్టుకి ఏమైనా తెలియపరిచారా? ఎందుకు తెలియపరచలేదు కమిషనర్ గారు? అది ఆయనకే తెలియాలి.